సడన్గా గుడికెందుకు తీసుకొచ్చావు? ఆ సౌమ్య మీ మీద ఏదో ప్రయోగం చేయించిందని అనుమానం కలుగుతుంది. అందుకే మీ పేరున ఏదైనా పూజ చేయించాలని అనుకుంటున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నా మొహం వంక అలా చూస్తూ నిలబడిపోయావేంటి? ఏం లేదండి, ఇదివరకు మనం నార్మల్గా వచ్చేవాళ్ళం కదా, ఆ విధంగానే తీసుకుని వచ్చాను అంతే. మనం వెళ్దాం రండి. ఉమ్. ఏమైందండి? నా వల్ల కావడం లేదు శరణ్య. నన్నేదో అడ్డుకుంటున్నట్టు అనిపిస్తోంది. బ్రాస్లెట్ కున్న మహిమ వల్లనే దర్శన్ లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. నేనెందుకు లోపలికి రాలేకపోతున్నాను? నాకేమైంది శరణ్య? ఏవండి, మీరు కంగారు పడకండి. నేనేదో విధంగా మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాను. మీరు కాసేపు అక్కడ కూర్చుందు. రండి రండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అయితే నేను ప్రయోగించిన వశీకరణ విద్య గురించి శరణ్యకి ఇంకా క్లారిటీ రాలేదు. బ్రాస్లెట్ మీద ఎటువంటి అనుమానం రాలేదు. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠకుడు. నా భర్త మీద ఏదో మంత్ర ప్రయోగం జరిగిందనిపిస్తుంది. అందుకే గుడిలోకి అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. ఆయన పేరున నేను అభిషేకం చేయిస్తాను. ఆయనకు పట్టిన పీడ వదిలిపోయేలా చూడు తల్లి.